ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. కీర్తనల గ్రంథము 106వ కీర్తన మొదటి చరణములో కీర్తనకారుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, మరి దేవుని స్తుతించి ఆరాధించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యము. ఎందుకనగా అన్ని పరిస్థితుల్లో మనం దేవునిపై ఆధారపడ్డప్పుడు దేవుని యొక్క ప్రేమను మనం పొందుకునే వారంగా ఉంటాం. 106వ కీర్తనలో మొదటి 6 చరణాల్లో మరి ఇజ్రాయేలీలు వారి యొక్క పాపమును గురించిన పశ్చాత్తాపం, క్షమాపణ, దేవుని వైపు తిరగడము కూడా మనం గమనించవచ్చు. ఈ అధ్యాయం అంతటిలో ముఖ్యంగా 3 విషయాలు వారు తెలియజేస్తున్నారు. దేవునిపై తిరుగుబాటు చేయడం, దేవుని యొక్క సన్నిధిలో నుంచి మరి తొలగిపోవడం, దేవుని యొక్క కోపమును రేపడము, విగ్రహారాధన వైపు మళ్ళడము, ఇవన్నీ కూడా వారు గ్రహిస్తూ వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన వారలారా, దేవుని యొక్క ఆలోచనలను అనుసరించకపోవడమే మనం చేసినటువంటి పొరపాటు. అందుకని మన యొక్క జీవితంలో చాలా పర్యాయంలో దేవుని స్తుతించకుండా, ఆరాధించకుండా దేవునిపై సనిగేవారంగా, గొనిగేవారంగా ఉంటాం. 50వ కీర్తన 14-15 చరణాల్లో అంటున్నాడు, దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము, ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవని కీర్తనకారుడు దావీదు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, మన యొక్క జీవితంలో దేవునికి స్తుతియాగం చేసి మనము ఆపద కాలంలో ఆయనను మనం ప్రార్థన చేసిన వారంగా ఉన్నప్పుడు దావీదుకు సహాయం చేసిన దేవుడు నీకు నాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు గారు రాస్తూ అంటున్నారు, ప్రతి విషయంలోనూ ఎల్లప్పుడూ యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని ఎఫెసీ సంఘానికి దేవుడు సెలవిస్తున్నాడు పౌలు గారి ద్వారా. విధంగా 56వ కీర్తన 12వ చరణంలో అంటున్నాడు, దేవా, నీవు మరణంలో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు, నేను చివపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావని కీర్తనకారుడు దావీదు దేవుని స్తుతించి ఆరాధించేవాడుగా ఉంటున్నాడు. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:18 అంటున్నాడు, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయట యేసుక్రీస్తునందు మీ విషయమై దేవుని చిత్తం, అలాగున ప్రభువు అన్ని విషయాల్లో సహాయం చేయను గాక.